తనకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. పార్టీని గెలిపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయం వేదికగా విజయం సాధించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ ఓడిపోయిందనే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరితో కలిసి ముందుకు సాగాలని విజయసాయిరెడ్డి సూచించారు. కార్యకర్తలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటా అని, నిత్యం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. తనకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదని, పార్టీని గెలిపించడమే తన పని అని చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. వైసీపీ చేసే పోరాటాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించిందన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 27వ తేదీన కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. కూటమి ప్రజలతో సంబంధం లేకుండా పోయిందన్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.